బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు ఒక ప్రసంగంలో వచ్చింది, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు అని. పవన్ కళ్యాణ్ ఏమంటున్నా, మోడీ గారు నన్ను ఎక్కడ అవమానించలేదు, నేను ఎప్పుడు కూడా గౌరవంగానే తిరుగుతున్నాను, నన్ను హుందాగానే తీసుకున్నారు, ఇప్పుడు దాకా మేము బీజేపీతో పొత్తులోనే కొనసాగుతున్నాం, అంత మాత్రాన మేము టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదని లేదు, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాం కానీ దానివల్ల లాభం కలగలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా చేస్తే ఒక బీజేపీతో పొత్తుతో మనం ఎన్ని సీట్లు సాధిస్తాం, మహా అయితే 1-2 సాధిస్తాం, టీడీపీతో పొత్తు ఉంటే ప్రభుత్వం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను బలపరవండి, నేను చేసిన ఈ పనిని అభినందించండి, టీడీపీతో ఒప్పందం జరిగింది, కొన్ని నాళ్ళు వాళ్ళు సీఎం, కొన్నాళ్ళు నేను సీఎం అని ఒప్పందం జరిగింది, కాబట్టి పదే పదే ఈ విషయాన్ని ఎత్తొద్దు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా కొంతమంది ప్రత్యేక రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ పాత్రికేయులు కూడా ఇదే మాట ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క చోట 2 చోట్ల రావచ్చు పొత్తు లేకపోతే, టీడీపీతో పొత్తుంటే టీడీపీకి ఒక హవా ఉంది కాబట్టి, నీకు ఒక హవా ఉంది కాబట్టి, వేణీళ్ళకు చల్లనీళ్ళలాగా ఇద్దరు కలిసి నీ అభిప్రాయము ఓట్లు చీల్చాలి, టీడీపీ చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఓట్లు చీలాలి, అధికారం దక్కించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అధికారం సాధించాలి, వైసీపీని మళ్ళా గద్దెక్కనివ్వకూడదు అని మీ అభిప్రాయాలు బాగానే ఉన్నాయి, కానీ మీరు ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు సేకరించి ముందుకు అడుగులేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు వరకు కూడా 60-70 సీట్లు వరకే మీరు అనౌన్స్ చేశారు టీడీపీ, మీరు అవి కూడా అనౌన్స్ చేయలే. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ప్రచారం చేస్తూ అనౌన్స్ చేసుకెళ్తారా? డేట్ నోటిఫికేషను వచ్చేస్తుంది, ఎలక్షన్ డేట్ వచ్చేసింది ఏప్రిల్ 16, ఇంకెప్పుడండి మీరు సీట్లు అనౌన్స్ చేసేది? వాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారు? ఆర్థికంగా రెడీ అవ్వాలి, మానసికంగా రెడీ అవ్వాలి, ప్రజల్లో గూడు కట్టుకోవాలి, అన్నీ చేయాలి. ఇప్పటికే కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు సీటు ఖరారు అవ్వకపోతే చివరి నిమిషంలో వాళ్ళు ఏం చేయాలి? నేను ఇవాళ వరకు నేనే ఎమ్మెల్యే ప్రచారం చేసుకొని, రేపు నేను కాదు ఆ పక్కన ఆయన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ అని చెప్పి ఆయన ప్రచారం చేయాలా? ఇది కదండి రెబల్స్ తయారయ్యే ఛాన్స్. విచక్షణతో వివేకంతో వ్యవహారం చేయాలండి రాజకీయం అంటే. ఏదో ఆకతాయితనంగా టైంపాస్ కోసం లేకపోతే అధికారం కోసం చేయటం కాదు. రాజకీయం అంటే విచక్షణతో వివేకంతో చేయాలి. ఏ టైంలో ఏం చేయాలా, ఏ టైంలో ఏం చేయాలా అది చేయాలి. అందుకని దయచేసి సమయానికి ఆలస్యం అమృతం విషం అన్నారు, ఆలస్యం కాకుండా సమయానికి మీరు అనౌన్స్మెంట్లు చేస్తే వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉంటారు, ప్రజలు కూడా మీకు సాయం చేసేవాళ్ళు మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.